క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా సిలువనాథుని యొక్క పవిత్ర నామమున శుభములు. ప్రియులారా, మనమందరము కూడా పాస్కా ఆయత్త కాలంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ పాస్కా ఆయత్త కాలాన్ని లేదా పాస్కా పండుగకు మనల్ని మనం ఆయత్త పరుచుకోవటం, సంసిద్ధులను చేసుకునేటువంటి ఈ సమయాన్ని లేదా ఈ కాలాన్ని కృపల కాలము అని, తపస్సు కాలము అని, శ్రమల కాలము అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అయితే ఈ శ్రమల కాలంలో లేదా ఈ పాస్కా ఆయత్త కాలంలో మనం క్రీస్తు ప్రభుని యొక్క శిలువ శ్రమలను, ఆయన మరణాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాము. మరి ఆ భాగంగానే శిలువ శ్రమలను ధ్యానం చేసుకునేటువంటి ఈ సమయంలో అసలు ఈ యొక్క శిలువ యొక్క మూలం ఎక్కడ ఈ శిలువ అనేది మొదలయ్యింది? ఈ శిలువపై ఖైదీలను ఖైదు చేసి లేదా మరణానికి గురి చేసేటువంటి ఈ శిలువ మరణాలు మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించబడింది? ఇంకా ఏ రాజ్యాలకు ఈ యొక్క శిలువ మరణాలు వ్యాప్తి చెందాయో మనం ధ్యానం చేసుకుందాం. అయితే ప్రియులారా, ప్రతి ఒక్క మతానికి కూడా వారి యొక్క ధర్మాలను, మత ధర్మాన్ని, మత సత్యాలను తెలియజేయడానికి వారు ఒక ప్రతీకను లేదా ఒక చిహ్నాన్ని, మత గుర్తును వాడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ మత చిహ్నాన్ని లేదా ఆ మతం యొక్క ప్రతీకను మనం చూస్తామో, మన మనసులలో ఆ మత ధర్మాలు, మత సత్యము, ఆ మత బోధకులు మన మనసులోనికి తారసపడతారు. మనం చూస్తూ ఉంటాం, మన భారతదేశంలో హిందూ ధర్మం స్వస్తిక్ గుర్తును చూస్తూ ఉంటాము. అలాగే ఓం అనేటువంటి ఒక గుర్తుతో ఉన్నటువంటి ఆ చిహ్నాలను మనం చూస్తూ ఉంటాం. అలాగే మన విశ్వ కథోలిక క్రైస్తవ సభకు కూడా శిలువ మన మత ధర్మానికి ప్రతీకగా, సూచికగా నిలుస్తూ ఉంది. ఎందుకు ఈ శిలువ క్రైస్తవ ధర్మాన్ని సూచించే విధంగా లేదా క్రైస్తవ యొక్క విలువలను, సత్యాలను తెలియజేసేటువంటి ఒక గుర్తుగా వాడుకలోకి వచ్చిందో మనం గమనిద్దాం. మొట్టమొదటిసారిగా ఈ శిలువ అవమానాలకు, చీత్కారాలకు, శ్రమలకు, మరణానికి గుర్తుగా ఉండేది. ఎందుకు అవమానాలకు, ఈ చీత్కారాలకు, చీకొట్టుడులకు లేదా శ్రమలకు గుర్తుగా ఉండేది అంటే, ఈ శిలువపై ఖైదీలను వేలాడదీసి చంపడం అనేది దానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే దొంగతనాలు, దోపిడీలు చేస్తారో, ముఖ్యంగా ఎవరైతే బానిసలుగా ఉంటూ దొంగతనాలు చేస్తూ ఉంటారో, దోపిడీలు చేస్తూ ఉంటారో, వాళ్లకును విప్లవాలను లేవనెత్తుతూ ప్రజలలో విప్లవాన్ని పురికొల్పేటటువంటి విప్లవకారులను, ఇటువంటి శ్రమలకు లేదా హంతకులను ఇటువంటి శిలువ మీద కొట్టి వేలాడదీసి చంపేటటువంటి ఆచారం ఉండేది మొదట్లో. కాబట్టి దానికి క్రమేణా ఇది అవమానాలకు, చీత్కారాలకు, శ్రమలకు గుర్తుగా మిగిలింది. ప్రియులారా, ఆదిలో లేదా మొట్టమొదటిసారిగా ఈ శిలువ అవమానాలకు, చీత్కారాలకు, శ్రమలకు, మరణానికి గుర్తుగా ఉండేది. ఎందుకు అవమానాలకు, ఈ చీత్కారాలకు, చీకొట్టుడులకు లేదా శ్రమలకు గుర్తుగా ఉండేది అంటే, ఈ శిలువపై ఖైదీలను వేలాడదీసి చంపడం అనేది దానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే దొంగతనాలు, దోపిడీలు చేస్తారో, ముఖ్యంగా ఎవరైతే బానిసలుగా ఉంటూ దొంగతనాలు చేస్తూ ఉంటారో, దోపిడీలు చేస్తూ ఉంటారో, వాళ్లకును విప్లవాలను లేవనెత్తుతూ ప్రజలలో విప్లవాన్ని
పురికొల్పేటటువంటి విప్లవకారులను, ఇటువంటి శ్రమలకు లేదా హంతకులను ఇటువంటి శిలువ మీద కొట్టి వేలాడదీసి చంపేటటువంటి ఆచారం ఉండేది మొదట్లో. కాబట్టి దానికి క్రమేణా ఇది అవమానాలకు, చీత్కారాలకు, శ్రమలకు గుర్తుగా. మరి ఈ శిలువ యొక్క పుట్టుపూర్వోత్తరాలను మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా పర్షియా దేశంలో ఈ శిలువ మరణాలు మనకు తారసపడతాయి. చరిత్రకారుడైనటువంటి హెరోదోతుస్ అనేటువంటి చరిత్రకారుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆ రాజ్యంలో జరిగినటువంటి సంఘటనలను, అంటే శిలువ మరణాలకు సంబంధించినటువంటి సంఘటనలను పొందుపరిచాడు. ఆయన రచనల ప్రకారం క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో పర్షియా రాజు అయినటువంటి మొదటి దారియూస్ తన ఆధీనంలో ఉన్నటువంటి బాబిలోనియా రాజ్యం తన పరిపాలనకు వ్యతిరేకంగా తయారైంది, లేదా వాళ్ళు ఆ రాజ్యం యొక్క రాజు యొక్క పరిపాలనను వ్యతిరేకించడం ద్వారా తిరిగి ఈ పర్షియా రాజు అయినటువంటి మొదటి దారియూస్ తన సైన్య బలగాలన్నిటినీ కూడా తీసుకొని బాబిలోనియాపై దండెత్తి సుమారు 19 నెలల పాటు జరిగినటువంటి ఈ దండయాత్రలో బాబిలోనియా రక్షణ వలయంగా ఉన్నటువంటి ఆ కోట గోడలను బద్దలు కొట్టి తిరిగి ఆ బాబిలోనియాని తన హస్తగతం చేసుకున్న తరువాత ఎవరైతే తన పరిపాలనను ఖండించి వ్యతిరేకించారో ఈ శిలువ మరణాలకు శిక్షా విధానం పర్షియా దేశం నుండి కాలక్రమేణా గ్రీసు దేశానికి పాకింది, గ్రీసు దేశానికి వ్యాప్తి చెందింది. మరి రోముకు సంబంధించినటువంటి చరిత్రకారులైనటువంటి దియాదోరూస్, క్వింతుస్, కుర్తియూసుల రచనల ప్రకారం క్రీస్తు పూర్వము సుమారు 332వ సంవత్సరంలో, మనం 4వ శతాబ్దం అనుకోవచ్చు. మరి ఆ సమయంలో విశ్వ విజేతగా పేరుగాంచినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్, ఈ విశ్వ విజేత మహాచక్రవర్తి తూరు దేశములో వాడరేవు పట్టణముగా ఉన్నటువంటి పోయోనేషియా అనేటువంటి ఈ వాడరేవు పట్టణాన్ని తన హస్తగతం చేసుకోవాలి, తన ఆధీనంలోనికి తెచ్చుకోవాలి అని ఆ దేశంపై, ఆ నగరంపై, వాడరేవు పట్టణంపై దండెత్తుతాడు. ఎందుకంటే ఆ పోయోనేషియా అనేటువంటి ఆ వాడరేవు పట్టణం వర్తకానికి అన్ని విధాలుగా కూడా చాలా చక్కటి, అన్ని విధాల, అంటే ఇప్పుడు మన ఈ రోజులో చూసుకున్నట్లయితే మన హైదరాబాద్, విశాఖపట్నం ఎలాగైతే ఇండస్ట్రియలైజ్డ్ గా పారిశ్రామికంగా వివిధ ఆర్థిక అన్ని రంగాల్లో కూడా మంచి స్థానాలుగా ఉన్నాయో, ఆ రోజుల్లో పోయోనేషియా అనే పిలువబడేటువంటి ఈ పట్టణం తూరు దేశంలో ఉండేది. మరి దీని మీద అలెగ్జాండర్ ద గ్రేట్ కన్ను వేసి దానిని ముట్టడించి దానిని కూడా తన హస్తగతం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ తూరు దేశానికి సంబంధించిన లేదా పోయోనేషియా నగరానికి సంబంధించినటువంటి సుమారు 2000 మందిని కూడా ఇటువంటి శిలువ మరణాలకు గురి చేస్తాడు. ఆ తరువాత పర్షియా దేశం నుండి గ్రీసు దేశం నుండి కాలక్రమేణా రవి అస్తమించినటువంటి సామ్రాజ్యంగా పిలువబడుతున్నటువంటి రోమా సామ్రాజ్యానికి పాకింది. ఈ రోమా సామ్రాజ్యంలో రాజద్రోహానికి, విప్లవాలకు, దొంగతనాలకు పాల్పడేటువంటి ఖైదీలను శిలువ మీద వేసి అతి క్రూరంగా, ఒక జంతువులను చంపేటువంటి దానికంటే కూడా హీనంగా, క్రూరంగా ఆ శిలువ మరణాలకు గురి చేసేవాళ్ళు. ఎవరైతే ఆ శిలువ మరణానికి గురి అయ్యి శిలువ మీద వేలాడుతూ ఉంటారో వాళ్ళని చూసినటువంటి జనాలు అందరూ కూడా
చీత్కరించుకునేవాళ్ళు. నీకు ఎలాంటి మరణం సరైంది, నువ్వు చేసినటువంటి తప్పులకి, నువ్వు చేసినటువంటి దొంగతనాలకు, దోపిడలకు, హత్యలకు నీకు ఇలాంటి శిక్ష పడవలసిందే అనే విధంగా అవమానించేవాళ్ళు, చీత్కరించుకునేవాళ్ళు. అటువంటి శిలువ, అవమానకరమైనటువంటి శిలువ మీద చంపబడేటువంటి శిక్షా స్మృతి రోము పట్టణానికి కూడా వ్యాపించింది. ముఖ్యంగా ఈ శిక్షను రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పరిగణాలు, అంటే రోమన్ ప్రావిన్సెస్, ఇప్పుడు మన భారతదేశము కేంద్రము ఢిల్లీ, అలాగా కేంద్రముగా రోము ఉంటే మన వివిధ రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలను ప్రావిన్సెస్ గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా రోమా సామ్రాజ్యం నుండి యూదుల సాంప్రదాయంలోనికి ఈ శిలువ మరణాలు అడుగుపెట్టాయి. మనం విన్న విధంగా దొంగతనాలు, దోపిడీలు చేసే వాళ్లకు, హత్యలు, మానభంగాలు చేసేటువంటి వాళ్లకు, తరువాత రాజద్రోహానికి, విప్లవాలకు కారకులైనటువంటి వాళ్లకు ఆ శిక్షలు విధించేవాళ్ళు. ఈ యూదా సామ్రాజ్యం ప్రకారం, యూదా సాంప్రదాయం ప్రకారం వాళ్లకు కూడా ఇటువంటి శిక్షలే, ఇటువంటి వాళ్లకే, రాజద్రోహానికి, దైవ దోషణానికి పాల్పడినటువంటి వాళ్లను శిలువ మీద వేసి చంపేవాళ్ళని చరిత్రకారుడు యూసెఫుస్ పేర్కొన్నాడు. మరి క్రీస్తు పూర్వం 76వ సంవత్సరంలో అప్పటి యూదుల రాజుగా ఉన్నటువంటి అలెగ్జాండర్ యువాన్నెస్ అనేటువంటి రాజు యూదులకు సంబంధించినటువంటి 800 మంది యూదా రాజకీయ వేత్తలను శిలువ మరణానికి అంటగడతాడు. అలాగా యూదా సాంప్రదాయంలోనికి అడుగుపెట్టింది ఈ శిలువ మరణం. మరి ఇప్పుడు మనం ఈ రోమియులు ఏ విధంగా ఈ శిలువ మరణాలు నిర్వర్తించేవాళ్ళు అనే దాన్ని మనం చూద్దాం. రోమా సామ్రాజ్యంలో కాపువా అనేటువంటి ఒక ప్రావిన్స్ లేదా పరిగణం అని మనం చెప్పుకోవచ్చు. ఆ పరిగణంలో స్పార్టకుస్ అనేటువంటి ఒక బానిస యుద్ధ యోధుడు, గ్లాడియేటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఏం చేస్తాడు అంటే ఆ కాపువా గవర్నర్ మీద ఎదురు తిరిగి తన 78 మంది అనుచరులను వెంట పెట్టుకుని, ఇది క్రీస్తు పూర్వం 73వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. కాపువా అనేటువంటి రోమా సామ్రాజ్యంలో ఉన్న ఒక పరిగణంలో ఈ బానిస యుద్ధ యోధుడు ఎదురు తిరిగి ఒక్కొక్క ప్రావిన్స్ ను, అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రావిన్సులు అన్నిటిలో కూడా ఒక్కొక్కటిగా గెలుచుకుంటూ వస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో చివరకు తను రోమ్ జనరల్ ఫర్ ఆర్మీ, అంటే సైన్యాధ్యక్షుడుగా ఉన్నటువంటి క్రాసుస్ చేతిలో మరణవాత పడతాడు. అలా చంపబడిన తరువాత తన అనుచరులు సుమారు 6000 మంది, 78 మందితో ప్రారంభమైనటువంటి తన యొక్క సైన్యం చివరకు కొన్ని వేలుగా, అంటే అన్ని ప్రావిన్సుల్లో ఉన్నటువంటి బానిస యుద్ధ యోధులందరినీ కూడా విడుదల చేయించుకుని తన వెంట పెట్టుకున్నాడు. కాబట్టి తన సైన్యం పెరిగింది. కానీ చివరికి ఈ స్పార్టకుస్ క్రాసుస్ చేతిలో చంపబడిన తరువాత వాళ్ళనందరినీ కూడా సుమారు 6000 మంది బానిస యోధులను కాపువా మరియు రోమ్ నగర పట్టణానికి మార్గంలో ఇరువైపులా వాళ్ళను శిలువ మరణాలకు అంటగొట్టారు. అది అప్పుడు జరిగినటువంటి ఒక సందర్భం. రోమియులు ఏ విధంగా ఈ యొక్క శిలువ మరణాన్ని లేదా శిలువ శిక్షలను నిర్వర్తించేవాళ్ళో మనం ఒకసారి గమనిద్దాం. ఎవరైతే ఈ శిలువ మరణ అర్హులో వాళ్ళు మరణ తీర్పు పొందిన స్థానం నుండి శిలువ వేయబడేటువంటి స్థానం వరకు కూడా అనేక హింసలకు గురి చేయబడుతూ, కొరడాలతో కొట్టబడుతూ, చేతులతో బలమైనటువంటి పిడుగుద్దులతో వాళ్లను తీసుకుని వెళ్లేవాళ్లు. మరి ముఖ్యంగా ఈ శిలువ శిక్షకు అర్హులైన వాళ్లు ఆ శిలువ మొత్తాన్ని కూడా మోసుకెళ్లేటువంటి ఆచారం లేదు. కొన్నిసార్లు ఎలా జరిగేదంటే ఆ అడ్డకమ్మీని మాత్రమే శిలువ మరణ తీర్పు పొందినటువంటి ఆ స్థానం నుండి కూడా
నిలువ కమ్మి ఉన్నటువంటి ఆ స్థానం వరకు, అంటే ఎక్కడైతే సిలువ వేయాలో అక్కడి వరకు కూడా కేవలం ఈ యొక్క అడ్డ కమ్మిని మాత్రము మోసుకుని వెళ్లేవాళ్ళు. ఈ నిలువ కమ్మి అయినా అడ్డ కమ్మి అయినా కూడా చాలా బరువుగా ఉంటుంది, వాళ్లకు మోయలేనంత బరువుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ భుజస్కంధాల మీద వాళ్ళ చేతులలో తీసుకొని ఆ అడ్డ కమ్మిని మోసుకుంటూ కూడా ఆ సిలువ గమ్య స్థానానికి వీళ్ళు తీసుకుని వెళ్ళాలి. అలా ఆ ఖైదీ ఎప్పుడైతే ఆ అడ్డ కమ్మిని సిలువ వేసేటటువంటి ఆ స్థానానికి తీసుకుని వచ్చిన తరువాత తనను వివస్త్రుణ్ణి చేసి సిలువ మీద పడుకోపెట్టి అడ్డ కమ్మిని నిలువు కమ్మిని కూడా గట్టిగా కట్టిన తరువాత ఆయన యొక్క పాదాల కింద ఒక దిమ్మను పెట్టేవాళ్ళు. అంటే సిలువ వేసిన తరువాత ఆ శరీర భారాన్ని మోసేందుకు ఒక దిమ్మను పెట్టి ఆ దిమ్మ మీద 2 కాళ్లను పెట్టి ఆ 2 కాళ్లలో నుండి ఆ దిమ్మలోనికి మేకును కొట్టేవాళ్ళు, పెద్ద మేకు కొట్టేవాళ్ళు. మనం నడిచేటప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ప్రాణం విలవిలలాడిపోతూ ఉంటుంది. లేదా సుస్థి చేసినప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్ చేయాలి అంటే ఇప్పటికీ కూడా భయపడేవాళ్ళు, ఇంజెక్షన్ అంటే భయపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటిది ఒక పెద్ద మేకు, గజమేకు తీసుకుని కాళ్లల్లో గట్టిగా సుత్తులతో కొట్టుతూ ఉన్నారు అంటే అసలు అది ఆలోచించడానికి లేదా మాట్లాడడానికి మనకే అంత బాధ వస్తూ ఉంటే ఆ బాధను పొందేటువంటి ఆ ఖైదీకి ఇంకెంత బాధ ఉంటుందో కదా, ఒకసారి ఆలోచించండి. అలాగా ఆ మేకులతో కొట్టిన తరువాత చేతులను కూడా చాచి ఆ అడ్డ కమ్మికి కొట్టి అరచేతులలో మేకులు కొట్టేవాళ్ళు. ఆ విధంగా శీలలను దిగగొట్టిన తరువాత ఒకవేళ అంతటి వర్ణనాతీతమైన క్రూరాతి క్రూరమైన మరణ బాధను తట్టుకొని ఇంకా ఆ ఖైదీ ఉండగలిగితే, జీవించగలిగితే ఈ సైనికులు ఏం చేసేవాళ్ళు, త్వరగా మరణించాలి అని కాళ్లు విరగొట్టేవాళ్ళు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ కాళ్లను విరగొడతారో సిలువ మీద ఉన్నటువంటి ఆ శరీర భారం అంతా కూడా మేకులలో, ఆ తరువాత ఎక్కువ ఆ శరీర భారం కాళ్ల మీదే ఉంటుంది. ఆ కాళ్ల మీద ఉన్నప్పుడు ఆ కాళ్లనే విరగొడితే ఇంకా ఆధారం కోల్పోతారు. అసలు ఆ మేకులు కొట్టినప్పుడే ఎంతో బాధగా ఉంటుంది. ఆ మేకుల బాధలలో ఆ కాళ్లను విరగొట్టినప్పుడు ఆ బాధకు ఈ బాధ తోడైతే ఇంకా అది మన మాటలకు అందనటువంటి బాధ. అది ఆ విధంగా కాళ్లు విరగొట్టినప్పుడు ఆ శరీర భారాన కృంగి ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కఠినతరం అవుతూ ఉంటుంది. అంటే గాలి పీల్చుకోవడానికి ఈ ఛాతి ఇలా గాలి పీల్చుకోవడానికి కష్టతరం అవుతుంది. ఎందుకంటే శరీరం ఇలా వాలిపోయి ఉంటుంది, కాళ్లలో ఆధారం లేదు, ఎందుకంటే కాళ్లు విరగొట్టబడ్డాయి. అప్పుడు ఆ గాలి పీల్చుకోవడం కష్టమై త్వరగా మరణిస్తారు. ఇంకొక మరణ కారణం ఏమిటి అంటే ఆ రక్తము ధారలుగా ప్రవహించి రక్తస్రావం జరిగి శక్తి విహీనులై కూడా మరణిస్తారు. మరి ఎటువంటి అవమానకరమైనటువంటి సిలువ, అవమానానికి గుర్తుగా కఠినమైన క్రూరాతి క్రూరమైన వర్ణనాతీతమైనటువంటి భారానికి, శ్రమలకు గుర్తుగా హంతకులకు శిక్ష విధించేటువంటి ఒక పనిముట్టుగా లేదా ఒక ఆయుధంగా ఉన్నటువంటి యొక్క సిలువ రక్షణ చిహ్నంగా మారింది. ఎందుకు అంటే క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు, కారణ జన్ముడు, లోకం యొక్క పాపాలను మోసుకునేటువంటి దేవుని గొర్రెపిల్ల తన రక్తాన్ని, పవిత్ర రక్తాన్ని ఈ తన సిలువ శ్రమల ద్వారా చిందించబడి మన మానవులందరికీ కూడా లోక కళ్యాణం, లోక రక్షణను మనకు ప్రసాదించారు. కాబట్టి అప్పటి నుండి కూడా ఈ సిలువ, అవమానానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ సిలువ రక్షణకు చిహ్నంగా మన క్రైస్తవత్వ విశ్వాసాన్ని వ్యక్తపరిచే ప్రతీకగా నిలబడింది.
క్రీస్తు ప్రభువు ఎటువంటి దొంగతనాలు, దోపిడీలు, విప్లవాలు లేవనెత్తలేదు, లేదా రాజద్రోహానికి పాల్పడలేదు, లేదా దైవదూషణకు పాల్పడలేదు. కానీ ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వారి యొక్క పన్నాగం నెరవేర్చుకోవడానికి లేదా అడ్డు తొలగించుకోవడానికి అనేక కూట సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు సృష్టించి క్రీస్తు ప్రభువును మరణానికి, అతి బ్రూటల్, గ్రూసం అంటే క్రూరాతి క్రూరమైనటువంటి మరణశిక్ష అయినటువంటి శిలువ మరణానికి అంటకొట్టబడ్డారు క్రీస్తు ప్రభువు. మరి ఇటువంటి శిలువ శిక్షలను, శిలువ మరణాలను క్రీస్తు శకం 337వ సంవత్సరంలో అప్పటి రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటైన్ అనే మహారాజు ఈ శిలువ మరణాలను రద్దు చేసేశాడు. అప్పటి నుండి అప్పటి వరకు కూడా, అంటే క్రీస్తు ప్రభు పుట్టిన కాలంలో ఉన్నాయి, క్రీస్తు ప్రభు జీవించిన సమయంలో కూడా ఈ శిలువ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి, క్రీస్తు ప్రభు మరణించిన తరువాత కూడా జరిగే ఉన్నాయి. అటువంటి శిలువ మరణాలను కాన్స్టాంటైన్ అనేటువంటి ఆ రోమా చక్రవర్తి క్రీస్తు శకం 337వ సంవత్సరంలో పూర్తిగా రద్దు చేయటం మనం చూస్తూ ఉంటాము, మనం చదువుతూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు అంటే కాన్స్టాంటైన్ రాజు కూడా అప్పటి వరకు క్రైస్తవులు క్రీస్తు మరణించిన తరువాత అపోస్తలుల ద్వారా తన బోధనలను ఆలకించి క్రీస్తును అనుసరించాలనుకున్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా రహస్యంగా వారి విశ్వాసాన్ని వ్యక్తపరచుకునేవాళ్ళు, దొంగతనంగా ఒకే చోట గ్యాదర్ అయ్యి పూజను నిర్వర్తించుకునేవాళ్ళు. కాబట్టి ప్రియులారా, ఈ శిలువ విశ్వ క్రైస్తవులందరికీ కూడా రక్షణ చిహ్నంగా, రక్షణను తీసుకొచ్చినటువంటి ఒక ఆయుధంగా మనం దానిని స్వీకరిస్తూ ఉంటాము. కానీ ఆరంభంలో ఈ శిలువ యొక్క ఆరంభాన్ని లేదా శిలువ యొక్క మూలాన్ని చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ శిలువ అవమానాలకు, తరువాత చీత్కారాలకు, ఆ తరువాత శ్రమలకు, మరణానికి గుర్తుగా ఉండేది. అంటే ఎవరైనా శిలువను చూస్తే ఏంటంటే అవమానాలు, చీకొట్టడాలు లేదా చీత్కరించుకోవడాలు లేదంటే శ్రమలు గుర్తుకొచ్చాయి. ఎందుకు అంటే ఆ రోజుల్లో మొట్టమొదటి రోజుల్లో ఈ శిలువ మీద హంతకులను లేదా దొంగతనాలు, దోపిడీలు చేసేటటువంటి వాళ్లను, ఆ తరువాత విప్లవాలు, ముఖ్యంగా విప్లవాలను లేవనెత్తేటువంటి విప్లవకారులను, విప్లవ కారకులను ఈ శిలువ మీద వేలాడదీసి అతి బాధాకరమైనటువంటి మరణానికి అంచెలంచెలుగా, కొంచెం కొంచెంగా జీవాన్ని విడిచే విధంగా, ప్రాణాలు పోగొట్టే విధంగా ఈ శిక్షను అమలు పరిచేవాళ్ళు. అందువల్ల ఇది అవమానానికి గుర్తుగా ఉండేది. కానీ కాలక్రమేణా ఏ విధంగా ఇది మన క్రైస్తవులకు రక్షణ ఆయుధంగా లేదా మన మతానికి, క్రైస్తవ మత ధర్మానికి చిహ్నంగా నిలిచిందంటే, క్రీస్తు ప్రభువు దేవుని యొక్క ఏకైక కుమారుడు, దేవుని గొర్రె పిల్ల, కారణ జన్ముడు అయినటువంటి క్రీస్తు ప్రభువు ఈ శిలువ మీద మరణించడం చేత, శిలువ శ్రమలను పొంది మరణించి తిరిగి పునరుత్థానుడై తన రక్త ప్రోక్షణలో లోక కళ్యాణాన్ని లేదా పాపులందరికీ కూడా రక్షణను తీసుకురావడం ద్వారా ఇది రక్షణ చిహ్నంగా మరియు మన క్రైస్తవ మత ధర్మాన్ని ఉట్టిపడేలా లేదా సూచించేటువంటి ప్రతీకగా నిలబడింది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో, అనుగ్రహాల కాలంలో ఉన్న మనం అవమానానికి, చీత్కారాలకు, తరువాత శ్రమలకు గుర్తుగా ఉన్నటువంటి ఈ శిలువ మ్రాను మన అందరి రక్షణ ఆయుధంగా లేదా రక్షణ చిహ్నంగా మారింది. కాబట్టి
ఈ రోజు మనం అందరం మన క్రైస్తవత్వ సత్యపు విలువలు ఉట్టిపడేలాగిన మనం అందరం కూడా సిలువను ధరిస్తాము. మరి ఈ తపస్సు కాలంలో మనం ఈ సిలువ యొక్క ఔన్నత్యాన్ని ఈ విధంగా మనం తెలుసుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రభువా, ఇంతటి ఘోరాతి ఘోరమైనటువంటి మరణాన్ని నా పాపాల నిమిత్తం నువ్వు మరణించావా అయ్యా, నా పాపాల కోసం నా స్థానంలో నీవు సిలువను మోసావా నా దేవా అని మనం పశ్చాత్తాపడుతూ ఆ సిలువ బాను కింద ఆ ప్రభుని యొక్క పాద రక్షణలో మన పాపాలను ఒప్పుకుంటూ తన సిలువ మరణాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యాన ఫలాన్ని మనం పొందుకోవాలి అని, దేవుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మనకును మన కుటుంబాలతో ఉండాలి అని మనం ప్రార్థన చేసుకుందాము. దేవుడు మేమందరినీ కూడా ఆశీర్వదించి ఆ సిలువ నాథుడు కాచి తన రక్షణ సిలువ రెక్కల మాటున మనందరినీ కూడా భద్రపరచుకోవాలని మనం ప్రార్థన చేసుకుందాము. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.